Welcome back to War Academy. If you are preparing for competitive exams, this video is a must-watch for you. In today's video, I will cover 20 most repeated Indian polity PYQs, MCQs from UPSC, APPSC and TGPSC. Don't skip. Watch till the end. This video contains the most repeated PYQs. అదండి ఈ సెషన్ మెయిన్ పర్పస్. మనం ఈ సెషన్లో క్వశ్చన్ 331 నుంచి 350 వరకు వరుసగా కవర్ చేద్దాం. నాతో పాటు పాలిటీ ఎక్స్పర్ట్ ఉన్నారు. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ అండి. సో బేసిక్గా ఆస్పిరెంట్స్ గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం కేవలం సరైన సమాధానం తెలుసుకోవడమే కాదు, మిగతా ఆప్షన్లు ఎందుకు తప్పు అన్న ఆ వై అంటే ఆ కారణం తెలుసుకోవడం ద్వారా సబ్జెక్ట్పై పట్టు సాధించవచ్చు. ఎగ్జాక్ట్లీ. ఆ లాజిక్ డీకోడ్ చేస్తేనే ఏ ఎగ్జామ్ అయినా క్రాక్ చేయగలం. ఇక మనం లేట్ చేయకుండా క్వశ్చన్ 331కి వెళ్దాం. యాంటీ డిఫెక్షన్ అంటే పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన ప్రశ్న ఇది. ఏ షెడ్యూల్ దీనికి సంబంధించింది అని అడిగారు. ఆప్షన్ 1 2వ షెడ్యూల్, ఆప్షన్ 2 5వ షెడ్యూల్, ఆప్షన్ 3 8వ షెడ్యూల్ మరియు ఆప్షన్ 4 10వ షెడ్యూల్. దీనిని కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 అండి. అంటే 10వ షెడ్యూల్. ఇది యాంటీ డిఫెక్షన్ లాకు సంబంధించింది. మిగతావి ఎందుకు కాదంటే, 2వ షెడ్యూల్ జీతభత్యాల గురించి చెబుతోంది, 5వ షెడ్యూల్ గిరిజన ప్రాంతాల పరిపాలన, అలాగే 8వ షెడ్యూల్ అనేది అధికార భాషలకు సంబంధించింది. ఓహో, అంటే ఇప్పుడు ఈ 10వ షెడ్యూల్ని మనం ఒక క్రికెట్ మ్యాచ్తో పోల్చవచ్చా? అంటే మ్యాచ్ మధ్యలో ఒక స్టార్ బ్యాట్స్మెన్ సడన్గా అవతలి టీం జెర్సీ వేసుకుని తన సొంత జట్టు మీదే ఆడటం లాంటిది కదా ఇది. అవును, భలే చెప్పారు. క్రీడల్లో ఇలా జరిగితే ఎలా ఒప్పుకోరో, రాజకీయాల్లో కూడా గెలిచిన తర్వాత పార్టీ మారకుండా ఆ అనైతిక రాజకీయాలను ఆపడానికే ఈ చట్టం తెచ్చారు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ 332. పెసా యాక్ట్ 1996 అంటే పెసా చట్టం గురించి. ఈ చట్టం యొక్క ఉద్దేశం కానిది ఏది అని అడిగారు. ఇది కొంచెం ట్రికీ క్వశ్చన్ అండి. ఆప్షన్ 1 స్వయం పాలన అందించడం, ఆప్షన్ 2 సంప్రదాయ హక్కులను గుర్తించడం, ఆప్షన్ 3 గిరిజన ప్రాంతాల్లో ఆటోనమస్ రీజన్ల ఏర్పాటు, ఆప్షన్ 4 గిరిజనులను దోపిడీ నుంచి రక్షించడం. అవును, ఇది చాలా ట్రికీ. దీని ఆన్సర్ ఆప్షన్ 3 అండి. అంటే గిరిజన ప్రాంతాల్లో అటానమస్ రీజన్ల ఏర్పాటనేది పెసా చట్టం లక్ష్యం కాదు. అదేంటి, గిరిజన ప్రాంతాలకు అటానమీ ఇస్తారు కదా మామూలుగా? ఇస్తారు, కానీ అది 6వ షెడ్యూల్ కిందకొస్తుందండి, పెసా చట్టం కిందకు రాదు. ఆప్షన్స్ 1, 2 మరియు 4 ఏవైతే ఉన్నాయో, అంటే స్వయం పాలన, సంప్రదాయ హక్కులు, దోపిడీ నుంచి విముక్తి, ఇవి మాత్రమే పెసా యొక్క అసలు లక్ష్యాలు. ఓకే, అది మెయిన్ డిఫరెన్స్ అన్నమాట. ఇక క్వశ్చన్ 333కి వెళ్దాం. ఎకనామిక్ జస్టిస్ అంటే ఆర్థిక న్యాయం అనే భావన భారత రాజ్యాంగంలో ఎక్కడ కనిపిస్తుంది? ఆప్షన్ 1 ప్రవేశిక మరియు ప్రాథమిక హక్కులు, ఆప్షన్ 2 ప్రవేశిక మరియు ఆదేశిక సూత్రాలు, ఆప్షన్ 3 ప్రాథమిక హక్కులు మరియు ఆదేశిక సూత్రాలు, ఆప్షన్ 4 ఏదీ కాదు. దీని సమాధానం ఆప్షన్ 2 అండి. అంటే ప్రవేశిక మరియు ఆదేశిక సూత్రాలు. వీటిని మనం డిఎస్పి అంటాము. ఒక్క నిమిషం అండి, నాకో డౌట్. సాధారణంగా పౌరుల హక్కులు అనగానే మనకు ఫండమెంటల్ రైట్స్ అంటే ప్రాథమిక హక్కులు గుర్తుకొస్తాయి కదా. మరి ఈ ఆర్థిక న్యాయం ప్రాథమిక హక్కులలో ఎందుకు లేదు? మంచి ప్రశ్న అడిగారు. చూడండి, ప్రాథమిక హక్కులు అనేవి నెగటివ్ రైట్స్గా పనిచేస్తాయి. అంటే ప్రభుత్వం పౌరుల స్వేచ్ఛలో జోక్యం చేసుకోకుండా ఆపుతాయి. కానీ ఆర్థిక పంపిణీకి సంబంధించి దేశ సంపదను పంచడమనేది రాత్రికి రాత్రి కోట్ల ద్వారా చేయలేం కదా. అవును, దానికి బడ్జెటు, రిసోర్సెస్ కావాలి. ఎగ్జాక్ట్లీ. అందుకే ఆర్థిక న్యాయానికి సంబంధించిన అసలు మెకానిజం డిపిఎస్పిలోనే ఉంచారు. ముఖ్యంగా ఆర్టికల్ 38, 39, 41, 43 లాంటివి ఈ ఆర్థిక సమానత్వం గురించే మాట్లాడతాయి. సూపర్ లాజిక్ అండి. ఇక నెక్స్ట్ సెక్షన్కి వెళ్లే ముందు ఆస్పిరెంట్స్ గమనించాలి. డోంట్ స్కిప్, వాచ్ టిల్ ది ఎండ్. దిస్ వీడియో కంటైన్స్ ద మోస్ట్ రిపీటెడ్ PYQs. క్వశ్చన్ 334 చూద్దాం. పార్లమెంటరీ ప్రభుత్వ సూత్రాలకు సంబంధించి సరైనవి ఏవి? స్టేట్మెంట్ 1 మంత్రులు పార్లమెంట్ సభ్యులే ఉండాలి. స్టేట్మెంట్ 2 మంత్రులు పార్లమెంటుకు సమిష్టి బాధ్యత వహిస్తారు. స్టేట్మెంట్ 3 క్యాబినెట్కు రాష్ట్రపతి హెడ్గా ఉంటారు. ఆప్షన్ 1లో 1 మరియు 2 మాత్రమే, ఆప్షన్ 2లో 2 మరియు 3, ఆప్షన్ 3లో 1 మరియు 3, ఆప్షన్ 4లో అన్నీ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 అండి. అంటే స్టేట్మెంట్ 1 మరియు 2 మాత్రమే కరెక్ట్. అంటే 3వ స్టేట్మెంటు తప్పు అంటారా? రాష్ట్రపతి హెడ్ కాదా?
అవునండి. మూడవ ఆప్షన్ తప్పు. ఎందుకంటే మన పార్లమెంటరీ వ్యవస్థలో రాష్ట్రపతి నామమాత్రపు అధినేత మాత్రమే. ప్రధానమంత్రి రియల్ హెడ్. కాబట్టి క్యాబినెట్కు హెడ్ ఎవరంటే ఖచ్చితంగా ప్రధానమంత్రి మాత్రమే. లో విద్యా సంబంధిత అంశాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అని ఇచ్చారు. 1 డిఎస్పి, 2 స్థానిక సంస్థలు, 3 ఐదవ షెడ్యూల్, 4 ఆరవ షెడ్యూల్, 5 ఏడవ షెడ్యూల్. ఆప్షన్ 1లో కేవలం 1 మరియు 2, ఆప్షన్ 2లో 1, 3, 4, ఆప్షన్ 3లో 1, 2, 5 మరియు ఆప్షన్ 4లో అన్నీ సరైనవే. దీని ఆన్సర్ ఆప్షన్ 4 అండి. అంటే అన్నీ సరైనవే. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా రాజ్యాంగంలో విద్య అనేది అన్ని చోట్ల టచ్ అవుతుంది. అలాగా? అంటే స్థానిక సంస్థలకు షెడ్యూల్స్కు కూడా సంబంధం ఉందా? అవునండి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఆర్టికల్ 45 ప్రకారం డిపిఎస్పిలో ప్రాథమిక విద్య గురించి ఉంది. 11వ షెడ్యూల్ కింద పంచాయతీలకు స్కూల్స్ మెయింటెనెన్స్ పవర్ ఇచ్చారు. అలాగే 7వ షెడ్యూల్లో కంకరెంట్ లిస్ట్ అంటే ఉమ్మడి జాబితాలో విద్య ఉంటుంది. 5, 6వ షెడ్యూల్స్లో గిరిజన ప్రాంతాల విద్యా అభివృద్ధి గురించి ఉంటుంది. సో అన్నీ కరెక్టే. వావ్, ఇదొక హోలిస్టిక్ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ 336. ఇది చారిత్రక చట్టాల గురించి. 1935 భారత ప్రభుత్వ చట్టం గురించి 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. 1 ఇది 3వ రౌండ్ టేబుల్ సమావేశం తర్వాత వచ్చింది. 2 ఇది ఆల్ ఇండియా ఫెడరేషన్ ఏర్పాటును ప్రతిపాదించింది. ఆప్షన్ 1 కేవలం 1, ఆప్షన్ 2 కేవలం 2, ఆప్షన్ 3 1 మరియు 2 2, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఆన్సర్ ఆప్షన్ 3 అండి. అంటే 2 స్టేట్మెంట్స్ కరెక్టే. 3వ రౌండ్ టేబుల్ సమావేశం దీనికి ఎలా దారితీసింది అంటారు? బేసిక్గా 1932లో జరిగిన 3వ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ చర్చల సారాంశమే ఒక వైట్ పేపర్గా మారి ఆ తర్వాత 1935 చట్టం అయ్యింది. అలాగే ఈ చట్టంలో స్వదేశీ సంస్థానాలు మరియు ప్రావిన్సులతో కలిపి ఆల్ ఇండియా ఫెడరేషన్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అయితే ప్రిన్స్లీ స్టేట్స్ ఇందులో చేరకపోయినా ప్రతిపాదనైతే ఉంది కదా, సో 2 కరెక్టే. రైట్. ఇక క్వశ్చన్ 337 చూద్దాం. పన్నుల విధింపు అధికారాలకు సంబంధించి కేంద్ర రాష్ట్ర జాబితాలు ఏ షెడ్యూల్లో ఉన్నాయి? ఆప్షన్ 1 6వ షెడ్యూల్, ఆప్షన్ 2 7వ షెడ్యూల్, ఆప్షన్ 3 9వ షెడ్యూల్, ఆప్షన్ 4 11వ షెడ్యూల్. దీని సమాధానం ఆప్షన్ 2 అండి, 7వ షెడ్యూల్. అంటే దీన్ని మనం ఒక కుటుంబంలో ఎవరెవరు ఏ ఖర్చులు భరించాలో ముందుగానే రాసుకున్న అగ్రిమెంట్తో పోల్చవచ్చా? అంటే ఎవరి పని వాళ్ళు చూసుకోవాలి అన్నట్టు. ఎగ్జాక్ట్లీ. చాలా మంచి అనాలజీ అండి ఇది. ఎవరికి పన్నులు వేసే పవరుంది అనేది క్లియర్గా డివైడ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర, ఉమ్మడి జాబితాలు ఉంటాయి ఇందులో. మిగతా ఆప్షన్స్ అంటే 6, 9, 11 ఎందుకు కాదంటే 6వది ఆటోనమస్ కౌన్సిల్స్, 9వది ల్యాండ్ రిఫార్మ్స్, 11వది పంచాయతీరాజ్, కాబట్టి అవి తప్పు. సూపర్. ఇక క్వశ్చన్ 338. షెడ్యూల్ ప్రాంతాల నిర్వహణ గురించి ఏ షెడ్యూల్ చెప్తుంది? ఆప్షన్ 1 3వ షెడ్యూల్, ఆప్షన్ 2 5వ షెడ్యూల్, ఆప్షన్ 3 7వ షెడ్యూల్, ఆప్షన్ 4 9వ షెడ్యూల్. దీని ఆన్సర్ ఆప్షన్ 2 అంటే 5వ షెడ్యూల్ అండి. మిగతావి ఇప్పుడే మీరు చెప్పారు కదా. 7వది అధికారాల విభజన అని. అవును, 7వది పవర్స్ గురించి. 3వ షెడ్యూలేమో ప్రమాణ స్వీకారాలు అంటే ఓత్స్ అండ్ అఫర్మేషన్స్ గురించి చెప్తుంది. 9వది జ్యుడిషియల్ రివ్యూ నుంచి రక్షణ కల్పించే చట్టాల గురించి. కాబట్టి 5వ షెడ్యూల్ సరైన సమాధానం. Aspirants, don't skip. Watch till the end. This video contains the most repeated PYQs. ఇక మనం క్వశ్చన్ 399కొచ్చాం. ఇది వేవెల్ ప్లాన్ గురించండి. అజర్షన్ ఏ. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో హిందూ ముస్లింలకు సమాన ప్రాతినిధ్యం కల్పించారు. రీజన్ ఆర్. వేవెల్ ఈ ప్లాన్ ద్వారా దేశ విభజనను నివారించవచ్చని ఖచ్చితంగా భావించాడు. ఆప్షన్ 1 రెండూ సరైనవే, ఆప్షన్ 2 రెండూ తప్పు, ఆప్షన్ 3 ఏ సరైనది కాని ఆర్ తప్పు, ఆప్షన్ 4 ఏ తప్పు ఆర్ సరైనది. దీనికి ఆన్సర్ ఆప్షన్ 3 అండి. అజర్షన్ కరెక్టే కాని రీజన్ తప్పు. అంటే సమాన ప్రాతినిధ్యమైతే ఇచ్చారు, కానీ దేశ విభజన ఆగుతుందని ఆయన అనుకోలేదా? అవునండి. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో హిందూ ముస్లిం సమాన ప్రాతినిధ్యం ఉండాలన్నది వాస్తవమే. కాని ఇది దేశ విభజనను నివారిస్తుందని వేవెల్ ఖచ్చితంగా భావించాడనడానికి మనకు ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవు. ఆయన మెయిన్ టార్గెట్ అప్పటి పొలిటికల్ డెడ్లాక్ని సాల్వ్ చేయడం మాత్రమే. క్లియర్ అండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ 340.
ఒక భారతీయ పౌరుడు పౌరసత్వం కోల్పోయే పరిస్థితులు ఏమిటి? ఏ. టర్మినేషన్, బి. డెప్రివేషన్, సి. రెనన్సియేషన్, డి. ఎన్ఆర్ఐ స్టేటస్ పొందడం. ఇందులో ఆప్షన్ 1 అన్నీ, ఆప్షన్ 2 ఏ మరియు బి మాత్రమే, ఆప్షన్ 3 ఏ, బి మరియు సి మాత్రమే, ఆప్షన్ 4 బి మరియు డి మాత్రమే. దీని ఆన్సర్ ఆప్షన్ 3 అండి. అంటే ఏ, బి మరియు సి మాత్రమే. నాకిక్కడ ఒక డౌట్ అండి. ఒక వ్యక్తి విదేశాలకు వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయితే పౌరసత్వం పోతుందా? ఎన్ఆర్ఐ అవ్వడం పౌరసత్వం రద్దు కిందుకు రాదా? లేదండి. అదే ఇక్కడ లాజిక్. కేవలం ఎన్ఆర్ఐ అయినంత మాత్రాన పౌరస్వత్వం పోదు. వాళ్ళు వేరే దేశ పౌరస్వత్వం తీసుకుంటేనే టర్మినేషన్ ద్వారా పోతుంది. లేదా స్వచ్ఛందంగా వదులుకుంటే రెనన్సియేషన్, లేదా చట్టపరంగా ప్రభుత్వం తీసేస్తే డెప్రివేషన్ అవుతుంది. సో ఎన్ఆర్ఐ స్టేటస్ వల్ల పౌరస్వత్వం పోదు. ఓకే, అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇక క్వశ్చన్ 341కి వెళ్దాం. భారత రాజ్యాంగంలో పత్రికా స్వేచ్ఛ లేదా ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఏ ఆర్టికల్లో ఇమిడి ఉంది? ఆప్షన్ 1 ఆర్టికల్ 12, ఆప్షన్ 2 ఆర్టికల్ 14, ఆప్షన్ 3 ఆర్టికల్ 18, ఆప్షన్ 4 ఆర్టికల్ 19. దీని ఆన్సర్ ఆప్షన్ 4 ఆర్టికల్ 19 అండి. కానీ ఆర్టికల్ 19లో ఎక్కడా పత్రికా స్వేచ్ఛ అని డైరెక్ట్గా రాసి ఉండదు కదా? ఎగ్జాక్ట్లీ, డైరెక్ట్గా రాసి ఉండదు. కానీ ఆర్టికల్ 19 సబ్ క్లాజ్ 1A వాక్ స్వాతంత్రం మరియు భావ ప్రకటన స్వేచ్ఛ గురించి చెబుతుంది. ఇందులో పత్రికా స్వేచ్ఛ కూడా ఇమిడి ఉందని సుప్రీంకోర్టు చాలా తీర్పుల్లో క్లియర్గా చెప్పింది. మిగతా ఆప్షన్స్ చూస్తే 14 సమానత్వం గురించి, 18 అబాలిషన్ ఆఫ్ టైటిల్స్ గురించి కదా, సో అవి తప్పు. పర్ఫెక్ట్ అండి. క్వశ్చన్ 342 చూద్దాం. ఇది గవర్నర్ ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ అంటే ఆర్టికల్ 213 గురించి. కింద ఇచ్చిన ఏ స్టేట్మెంట్ సరైనవి? 1 గవర్నర్ బిల్లులను తిరస్కరించవచ్చు, 2 మనీ బిల్లులను వెనక్కి పంపవచ్చు, 3 శాసనసభ సమావేశాల్లో లేనప్పుడు ఆర్డినెన్స్ జారీ చేయవచ్చు. ఆప్షన్ 1 అన్నీ, ఆప్షన్ 2లో 1 మరియు 2 మాత్రమే, ఆప్షన్ 3లో కేవలం 3వ స్టేట్మెంట్ మాత్రమే, ఆప్షన్ 4లో ఏదీ కాదు. దీని ఆన్సర్ ఆప్షన్ 3 అండి. అంటే కేవలం 3వ స్టేట్మెంట్ మాత్రమే కరెక్ట్. అంటే బిల్లులను తిరస్కరించడం గవర్నర్ అధికారమే కదా? అదెందుకు తప్పు? ఆఫ్కోర్స్, బిల్లులను ఆమోదించడం, వెనక్కి పంపడం గవర్నర్ అధికారాలే. కానీ ఇక్కడ క్వశ్చన్ ఆర్టికల్ 213 గురించి. ఆ పవర్స్ అన్నీ ఆర్టికల్ 200 కిందకొస్తే తప్ప ఆర్టికల్ 213 కిందకు రావు. ఆర్టికల్ 213 కేవలం ఆర్డినెన్స్ జారీ గురించి మాత్రమే. ఈ డిఫరెన్స్ ఆస్పిరెంట్స్ ఖచ్చితంగా పట్టుకోవాలి. క్వశ్చన్ని సరిగ్గా చదవడం ఇక్కడే ఇంపార్టెంట్ అన్నమాట. ఇక క్వశ్చన్ 343. ప్రభుత్వ జోక్యం తక్కువగా ఉండి ఫ్రీ మార్కెట్ వాతావరణాన్ని ప్రోత్సహించే ఆర్థిక రాజకీయ భావజాలం ఏది? ఆప్షన్ 1 కమ్యూనిజం, ఆప్షన్ 2 నేషనలిజం, ఆప్షన్ 3 నియోలిబరలిజం, ఆప్షన్ 4 సోషలిజం. దీని సమాధానం ఆప్షన్ 3 నియోలిబరలిజం అండి. అంటే 1991లో మనం తెచ్చిన ఎల్పీజీ రిఫార్మ్స్ లాంటివా? కరెక్ట్ అండి. ఫ్రీ మార్కెట్ మరియు తక్కువ ప్రభుత్వ జోక్యం దీన్ని మెయిన్ క్యారెక్టర్. అదే కమ్యూనిజం లేదా సోషలిజంలో చూస్తే అన్ని వనరులపై ప్రభుత్వ నియంత్రణ ఎక్కువగా ఉంటుంది. భారతదేశంలో 1991 రిఫార్మ్స్ ఈ నియోలిబరలిజం వైపే మనల్ని తీసుకువెళ్లాయి. Aspirants, don't skip. Watch till the end. This video contains the most repeated PYQs. ఇక క్వశ్చన్ 344 అండి. ఓటింగ్ వయస్సును 21 నుంచి 18 ఏళ్లకు తగ్గించిన రాజ్యాంగ సవరణ ఏది? ఆప్షన్ 1 61వ సవరణ, ఆప్షన్ 2 62వ సవరణ, ఆప్షన్ 3 42వ సవరణ, ఆప్షన్ 4 43వ సవరణ. ఆన్సర్ ఆప్షన్ 1 అండి. 61వ రాజ్యాంగ సవరణ చట్టం 1988. ఇది రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ని మార్చింది అంటారు? ఇది ఆర్టికల్ 326ని సవరించి యువతకు రాజకీయాల్లో పాల్గొనే పెద్ద అవకాశమిచ్చింది. ఇక్కడ ఆప్షన్ 3లో ఉన్న 42nd సవరణ కూడా చాలా ఇంపార్టెంట్. దాన్ని మనం మినీ రాజ్యాంగం అంటాము. కానీ అది ఓటింగ్ ఏజ్ గురించి కాదు. అవును. ఇక క్వశ్చన్ 345. ఇది 1990ల నాటి రాజకీయ పరిణామాలకు సంబంధించినది. కింది వాటిలో ఆ దశాబ్దంలో జరిగిన కీలక పరిణామాలు ఏవి? ఏ. మండల్ కమిషన్ అమలు, బి. రాజ్యాంగ సభ ఏర్పాటు, సి. నియోలిబరల్ రిఫార్మ్స్, డి. కాంగ్రెస్ ఆధిపత్యం పెరగడం, ఈ. హిందుత్వ రాజకీయాల ఉత్థానం. ఆప్షన్ 1లో ఏబిసి, ఆప్షన్ 2లో బిడిఈ, ఆప్షన్ 3లో ఏసిఈ మాత్రమే, ఆప్షన్ 4లో అన్ని.
దేనికి సరైన సమాధానం ఆప్షన్ 3 అండి. అంటే ఏ, సి మరియు ఈ మాత్రమే. అంటే ఆప్షన్ డి కాంగ్రెస్ ఆధిపత్యం పెరగడం అనేది రాంగ్ అంటారా? అవునండి. 1990లలో కాంగ్రెస్ ఆధిపత్యం పెరగలేదు, పైగా తగ్గిపోయి సంకీర్ణ ప్రభుత్వాల శకం స్టార్టైంది. ఇక మిగతావి చూస్తే రిజర్వేషన్ పాలసీ అంటే మండల్, 1991 ఆర్థిక సంస్కరణలు మరియు బాబ్రీ మసీదు ఘటనలతో హిందుత్వ రాజకీయాలు ఇవన్నీ 90లలో కీలకంగా మారాయి. సూపర్ లాజికల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు క్వశ్చన్ 346కి వద్దాం. చండీగఢ్కి చీఫ్ ఎగ్జిక్యూటివ్గా ఎవరు వ్యవహరిస్తారు? ఆప్షన్ 1 గవర్నర్, ఆప్షన్ 2 లెఫ్టినెంట్ గవర్నర్, ఆప్షన్ 3 అడ్మినిస్ట్రేటర్, ఆప్షన్ 4 ముఖ్యమంత్రి. దీని ఆన్సర్ ఆప్షన్ 3 అడ్మినిస్ట్రేటర్ అండి. అంటే అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ లేదా ముఖ్యమంత్రి ఉండరా? లేరండి. శాసనసభ లేని కేంద్రపాలిత ప్రాంతాలలో అడ్మినిస్ట్రేటర్ ఉంటారు. చండీగఢ్కి ఒక ప్రత్యేకత ఉంది. పంజాబ్ గవర్నర్ దీనికి ఎక్స్ అఫిషియో అడ్మినిస్ట్రేటర్గా వ్యవహరిస్తారు అని మనకు క్లారిటీ ఉండాలి. ఢిల్లీ లాంటి చోట్లయితే లెఫ్టినెంట్ గవర్నర్, సీఎం ఉంటారు. ఓకే. ఇక క్వశ్చన్ 347 ద్వంద్వ పాలన మరియు ఆర్టికల్ 371కి సంబంధించిన రెండు స్టేట్మెంట్స్. 1 ఇండియా అమెరికా రెండింటిలో ద్వంద్వ పాలన ఉన్నప్పటికీ ఇండియాలో సింగిల్ సిటిజన్షిప్ ఉంది. 2 సహజ పౌరులు ఎప్పటికీ పౌరసత్వం కోల్పోరు. ఆప్షన్ 1లో 1 మరియు 2, ఆప్షన్ 2లో కేవలం 2, ఆప్షన్ 3లో ఏదీ కాదు, ఆప్షన్ 4లో 1 మాత్రమే. దీనికి ఆన్సర్ ఆప్షన్ 4 అంటే 1 మాత్రమే కరెక్ట్ అండి. అంటే సహజ పౌరులు కూడా పౌరసత్వం కోల్పోతారా? ఖచ్చితంగా కోల్పోతారండి. దేశద్రోహం లాంటి తీవ్రమైన కేసుల్లో సహజ పౌరులు అనగా న్యాచురలైజ్డ్ సిటిజన్స్ కూడా ఎప్పుడైనా పౌరసత్వం కోల్పోవచ్చు. కాబట్టి ఎప్పటికీ కోల్పోరు అనడం తప్పు. ఇక మొదటి స్టేట్మెంట్ కరెక్టే. అమెరికాలో డ్యూయల్ సిటిజన్షిప్ ఉంటే మన దగ్గర సింగిల్ సిటిజన్షిప్ ఉంది. లాజిక్ బ్రేక్ చేయడం చాలా అవసరం. క్వశ్చన్ 348 చూద్దాం. ఒక కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటే ఏ షెడ్యూల్ను సవరించాలి? ఆప్షన్ 1 మొదటి షెడ్యూల్, ఆప్షన్ 2 రెండవ షెడ్యూల్, ఆప్షన్ 3 మూడవ షెడ్యూల్, ఆప్షన్ 4 నాలుగవ షెడ్యూల్. దీని సమాధానం ఆప్షన్ 1 అండి. మొదటి షెడ్యూల్. రాష్ట్రాల పేర్లు, సరిహద్దులు అన్నీ ఇందులోనే ఉంటాయి కాబట్టి దీని ఖచ్చితంగా మార్చాలి. అంటే దీన్ని ఒక పుస్తకంలో కొత్త చాప్టర్ చేర్చినప్పుడు ముందున్న ఇండెక్స్ పేజీ మార్చడంతో పోల్చవచ్చా? భలే పోల్చారండి. ఎగ్జాక్ట్లీ అంతే. ఆ ఇండెక్స్నే మనం మొదటి షెడ్యూల్ అనుకోవచ్చు. Aspirants, don't forget to like, subscribe, comment and share and click the hype button to help this video reach maximum aspirants. For more updates, join our Telegram channel. The link is provided in the description, where you can also download high-quality PDF study materials for your preparation. Question 349కి వద్దాం. భారత రాజ్యాంగ ప్రవేశికలో రాజ్యాంగాన్ని ఆమోదించిన తేదీ ఏది? ఆప్షన్ 1 15th August 1947, ఆప్షన్ 2 26th November 1949, ఆప్షన్ 3 26th January 1950, ఆప్షన్ 4 30th January 1948. దీని ఆన్సర్ ఆప్షన్ 2 అండి. 26 నవంబర్ 1949. కానీ మనం జనవరి 26నే కదా రిపబ్లిక్ డే చేసుకుంటాం. మరియు ఆప్షన్ 3 ఎందుకు కాదంటారు? చూడండి, ఇక్కడే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఆమోదించిన తేదీ అంటే అడాప్టెడ్ డేట్ వచ్చేసి నవంబర్ 26, కానీ అది పూర్తిగా అమలులోకి వచ్చిన తేదీ అంటే ఎన్ఫోర్స్డ్ డేట్ వచ్చేసి జనవరి 26, 1950. ప్రవేశికలో మాత్రం నవంబర్ 26 అనే రాసి ఉంటుంది. వెరీ నైస్ క్లారిఫికేషన్ అండి. ఇక ఈ సెషన్లో లాస్ట్ క్వశ్చన్ 350. భారతదేశానికి ఒక రాజ్యాంగ పరిషత్ అంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఉండాలన్న ఆలోచన మొదటిసారి అధికారికంగా ఎవరు ప్రతిపాదించారు? ఆప్షన్ 1 స్వరాజ్ పార్టీ 1934, ఆప్షన్ 2 కాంగ్రెస్ పార్టీ 1936, ఆప్షన్ 3 ముస్లిం లీగ్ 1940, ఆప్షన్ 4 బ్రిటిష్ ప్రభుత్వం 1942. దీని ఆన్సర్ ఆప్షన్ 1 అండి. స్వరాజ్ పార్టీ 1934లో. అంటే ఇది ఎంఎన్ రాయ్ గారి ఆలోచన అంటారు కదా? అవునండి. కమ్యూనిస్టు నేత ఎంఎన్ రాయ్ 1934లో ఇచ్చిన ఈ ఆలోచనను స్వరాజ్ పార్టీ మొదటిసారిగా డిమాండ్గా పెట్టింది. ఆ తర్వాతే అంటే 1935-36 టైంకి కాంగ్రెస్ దీనిని అధికారిక ఎజెండాగా తీసుకుంది. ఆ తర్వాత ముస్లిం లీగ్ వచ్చింది. కాబట్టి క్రొనలాజికల్గా చూస్తే ఆప్షన్ 1 కరెక్ట్. చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఆస్పిరెంట్స్కు నేను చెప్పేదొకటే,
రాజ్యాంగంలోని ఈ మౌలిక అంశాలను ఇలా తార్కికంగా అర్థం చేసుకోవటం వల్ల ప్రతిరోజు మనం చూసే వార్తలను విశ్లేషించే విధానం పూర్తిగా మారుతుంది. ఏ చట్టం వెనుక ఏ లాజిక్ ఉందో తెలుస్తుంది. 100% కరెక్ట్ అండి. సరే, వెళ్లే ముందు శ్రోతలకు నాదొక చిన్న ప్రశ్న. ఇందాక మనం అనుకున్నాం కదా, రాజ్యాంగం నవంబర్ నాటికి రెడీ అయినా జనవరి 26వ తేదీ కోసం ఎందుకు వెయిట్ చేశారని? 1930 నాటి పూర్ణ స్వరాజ్ తీర్మానానికి ఈ జనవరి 26వ తేదీకున్న చారిత్రక బంధమేమిటో మీరెప్పుడైనా ఆలోచించారా? ఈ సెషన్ పూర్తయ్యాక దాని గురించి కొంచెం రీసెర్చ్ చేయండి. చదివిన అంశాల వెనుకున్న కారణాన్ని వెతుకుతూ ఉత్సాహంగా నేర్చుకోండి. ఆల్ ది బెస్ట్. మళ్ళీ కలుద్దాం.